దేశంలో లాకప్ డెత్తులు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇకపైన కూడా జరుగుతాయి. కాకపోతే ఇలాంటి లాకప్ డెత్ కేసుల్లో పోలీసులు తెలివిగా అనారోగ్యంతో చనిపోయాడనో, ఆత్మహత్య చేసుకున్నాడనో చెప్పి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక యువకుడిని రహస్యంగా పట్టుకొచ్చి కొట్టి చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసేసి ఆఖరికి డెడ్ బాడీ కూడా మాయం చేసేసి బూడిద కూడా మిగలకుండా కృష్ణానదిలో కలిపేసి ఆధారాలన్నీ చెరిపేసిన కేసును మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా? అదే సాయి కృష్ణ కేసు. అందుకే ఇది దేశంలోనే ఒక హిస్టారికల్ కేసుగా మారింది. ఇంతకీ సాయి కృష్ణ హత్య కేసులో డే 1 నుంచి ఏం జరిగింది? అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఎన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు? చివరకు డెడ్ బాడీని ఎలా మాయం చేశారు? ఇదొక కేస్ స్టడీలా నిలుస్తుందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, కాపు యువకుడు సాయి కృష్ణ దారుణ హత్య జరిగిన నెల రోజుల తరువాత ఆఖరికి పోలీసులు బూడిదను కూడా మాయం చేసిన తరువాత ఆ కన్న తల్లిని వైఎస్ జగన్ కలిసి ఓదార్చి భరోసా ఇచ్చిన తరువాత అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని చంద్రబాబు పరామర్శించడం, సిట్ వేయడం, 3 సార్లు విచారణ అధికారుల్ని మార్చడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 5 రోజులకు తీరిగ్గా సిఐ నాగరాజును అరెస్టు చేయడం, రిమాండ్ రిపోర్టు ఇవ్వడం జరిగాయి. మరి ఈ కేసులో సిట్ విచారణ సక్రమంగా సాగుతోందా అంటే మృతుడి తల్లికి కూడా ఆ నమ్మకం లేదు. అంత గొప్పగా సిట్ విచారణ సాగుతోంది. పోలీసులే పోలీసులపై విచారణ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా. అచ్చం అలానే ఉంది మన సిట్ దర్యాప్తు. అసలు సిట్ సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టు చూస్తే ఈ కేసు పరిస్థితి ఏంటో చెప్పేయొచ్చా? కేసును నీరుగార్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందా? ఈ కేసులో పెద్ద తలకాయల పాత్ర బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా? అందుకే సాయి కృష్ణ తల్లి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా.